ద లార్డ్. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అనే పరిశుద్ధ లేఖనాన్ని ఆధారం చేసుకుని ఆరాధన టీవీ అందిస్తున్న మధుర జ్ఞాపకాలు అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనలను ప్రేమించి ఆప్యాయత అనురాగాలను పంచి మన జీవితంపై ఎంతో ప్రభావం చూపిన మన ప్రియులైన కుటుంబ సభ్యులు, దైవ సేవకులు, ప్రాణ స్నేహితులు, వారితో పెనవేసుకున్న అనుబంధం, జ్ఞాపకాలు మనపై చెరగని ముద్ర వేస్తాయి. వారి మాదిరికరమైన జీవితం మనల్ని అనుక్షణం పురికొల్పుతుంది. అలాంటి కొందరు నీతిమంతుల జీవిత విశేషాలను ఈనాటి మధుర జ్ఞాపకాలు కార్యక్రమంలో వీక్షిద్దాం. కర్నూలు నగరంలో అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ విద్యా సంస్థలలో ఉపాధ్యాయులుగాను, గుడ్ షెపర్డ్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరిగాను, ఆ తరువాత ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్గాను ఉన్నతమైన సేవలు జరిగించిన రెవరెండ్ డాక్టర్ జార్జ్ రాజ్ గారు 2024 సంవత్సరం జూలై 2న నిత్య విశ్రాంతిలో ప్రవేశించారు. రెవరెండ్ ఆర్ పీటర్ మరియు శ్రీమతి రోజమ్మ దంపతులకు రెవరెండ్ డాక్టర్ ఆర్ జార్జ్ రాజ్ గారు జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా కర్నూలు నగరంలోనే జరిగింది. వీరు ఎంఎస్సి, ఎంఎడ్ చదివారు. క్రైస్తవ దేవశాస్త్రంలో బీడీ మరియు డీడీ డిగ్రీలను పొందారు. రెవరెండ్ డాక్టర్ ఆర్ జార్జ్ రాజ్ గారు శ్రీమతి మధురమణి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. రెవరెండ్ డాక్టర్ ఆర్ జార్జ్ రాజ్ గారు కర్నూలు నగరంలోని పలు క్రైస్తవ సౌవార్తిక సంస్థలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. చైల్డ్ ఇవాంజలిజం, యూత్ ఫర్ క్రైస్ట్, బైబిల్ సొసైటీ, గిడియన్స్, హోప్ ఫర్ టుడే వంటి సంస్థలతో కలిసి సేవ చేశారు. 1984 సంవత్సరంలో రెవరెండ్ డాక్టర్ ఆర్ జార్జ్ రాజ్ గారు మరియు వారి సతీమణి శ్రీమతి మధురమణి గారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇండియన్ ఇవాంజలికల్ మిషన్లో మిషనరీలుగా చేరారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ రాష్ట్ర నాయకులుగా సేవను అతి గంభీరంగా జరిగించారు. ఇండియన్ ఇవాంజలికల్ మిషన్లో పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేసి ఐఈఎం సేవను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. రెవరెండ్ డాక్టర్ ఆర్ జార్జ్ రాజ్ గారు తమ తండ్రి గారి మరణానంతరం కర్నూలులోని గుడ్ షెపర్డ్ సంఘానికి కాపరిగా దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఉన్నతమైన సేవలు అందించారు. రెవరెండ్ డాక్టర్ ఆర్ జార్జ్ రాజ్ గారు వాక్య ధ్యానంపై, ప్రార్థనలపై తన సేవా జీవితాన్ని కట్టుకున్నారు. ఒక ఆదర్శవంతమైన, ఫలభరితమైన జీవితాన్ని, సేవను కలిగి ఉన్నారు. వీరు దేవుణ్ణి, దేవుని ప్రజలను అమితంగా ప్రేమించారు. దేవుని వాక్య ఆధారంగా పలు వినూత్న సేవా కార్యక్రమాలను రూపొందించారు. దేవుని రాజ్య విలువలతో సంఘాన్ని నడిపించారు. ప్రార్థించండి, ముందుకు కొనసాగండి అనేది వారి నినాదం. కర్నూలు నగరంలో అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులుగాను, గుడ్ షెపర్డ్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరిగాను, ఆ తర్వాత ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగాను ఉన్నతమైన సేవలు జరిగించిన రెవరెండ్ డాక్టర్ జార్జ్ రాజ్ గారు 2024 సంవత్సరం జూలై 2న నిత్య విశ్రాంతిలో ప్రవేశించారు. వీరి జీవితం, సేవ నేటి క్రైస్తవులందరికీ ఆదర్శం, మార్గదర్శకం.